హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా వంటలు. నేను మీ సాజిదాని. ఇవాళ సండే స్పెషల్ సండే బ్లాక్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాడ నుంచి మధ్యాహ్నం లంచ్ ఒకటి మిస్ చేశానండి. ఈవినింగ్ స్నాక్స్ వరకు ఈ సండే బ్లాక్ లాగా తీస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి పూరీ అండి. చూడండి ఎంత చక్కగా పొంగితో పూరీ పిండితో మనం పూరీ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మనం గోధుమ పిండితో చేసుకునే పూరీ కన్నా ఈ పిండితో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, పూరీ పిండి 1 అరకిలో తీసుకున్నానండి. వెయిట్ వచ్చి 500 గ్రామ్స్ తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. గోధుమ రవ్వ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అదేవిధంగా కొంచెం పంచదార కూడా వేసుకున్నాను. మనం పూరీ పిండిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ, కొంచెం పంచదార వేసుకొని మనం పూరీకి చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా టేస్టీ ఉంటుందండి. ముందు ఫస్ట్ టేస్టీ ఉంటుంది, పూరీ కూడా చక్కగా పొంగుతుంది. ఇప్పుడు ఈ పిండిని చక్కగా కలుపుకుందాము. సండే అని పేరుకే కానీ మండే కాడ నుంచి సాటర్డే వరకు మనకు కొంచెం కొంచెం పనే ఉంటుందండి. అంత ఎక్కువ పని ఉండదు మనకు. సండే వస్తేనే డబుల్ క్వాంటిటీలో, త్రిబుల్ క్వాంటిటీలో పని ఉంటుంది. సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అని, స్నాక్స్ అని ఏదో ఒకటి పనే ఉంటుంది కదా మనకి. చూడండి, పూరీ పిండిని చక్కగా ఈ విధంగా కలుపుకున్నాను. కొంతమంది ఫస్టే ఆయిల్ వేస్తారండి, నేను చివరిలో వేస్తాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ లేకపోతే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. కొంతమంది ఏం చేస్తారంటే పిండిలోనే సాల్టు బొంబాయి రవ్వ మొత్తం కలుపుకొని ఆయిల్ వేసుకొని కలుపుకుంటారు. నేనేమంటే చివరిగా పిండి మొత్తం కలిపేశాక లాస్ట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కలుపుకుంటాను. ఏ విధంగా వేసుకొని కలుపుకున్నా కానీ టేస్ట్ మారదు కదండి. స్పెషల్స్ అంటే సండే మండే కాడ నుంచి సాటర్డే వరకు ఇడ్లీ అని, దోశ అని, ఉప్మా అని, సేమియా అని, పులిహోర అని ఏదో ఒకటి చేసుకుంటాం కాబట్టి సండే మాత్రం ఏదో స్పెషల్. పిల్లలు అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి చేసుకోవచ్చు. పూరీ పిండి చక్కగా కలిపి పెట్టేశానండి. ఇప్పుడు మనం పూరీలోకి కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం. బంగాళదుంపలు 3 తీసుకొని ఉడకబెట్టి పెట్టేశానండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు అవి వేసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. నా సండే వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఉల్లిపాయలు వేసుకున్నాను కదా, ఇప్పుడు మనం చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇందులోనే చిన్న అల్లం ముక్క కట్ చేసుకుని, చిన్న ముక్క అండి అల్లం ముక్క కట్ చేసుకుని కూడా వేసుకుందాము. ఇప్పుడు వరకు నేను ఛానల్ స్టార్ట్ చేశాక ఇప్పుడు వరకు సండే బ్లాగ్ లాగా పెట్టలేదండి. ఫస్ట్ టైం పెడుతున్నాను. ఈ బ్లాగ్ మీద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. కొత్త కొత్త రెసిపీస్తో లైవ్లు చేస్తూ ఉంటాను. నా లైవ్లో ఎవరైనా కొత్తగా వస్తే అది వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయినాయి, చూసారా? ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం క్యారెట్, కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు బంగాళదుంపలు కట్ చేసుకొని వేసుకుందాము. మనం పూరీ పిండిలోకి శనగపిండి మనం నీళ్లు వేసుకొని స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని చక్కగా నీళ్లు వేసుకొని లిక్విడ్లా కలుపుకోవచ్చు. ఒకవేళ శనగపిండి లేదనుకోండి, గోధుమ పిండిలో అయినా మనం ఆ విధంగా చేసుకోవచ్చు. లేకపోతే గోధుమ పిండి లేదనుకోండి, మైదా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం కార్న్ఫ్లోర్ కూడా మనం చిక్కదనం రావాలి కదండి, అందుకే మనం కార్న్ఫ్లోర్ కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, 1/2 టమాటా తీసుకొని అది కూడా కట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసుకున్నాను చక్కగా. ఇప్పుడు ఇందులో టమాటాలు అవి చక్కగా మగ్గే వరకు మనం మగ్గించుకొని, ఇందులో హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని, కొత్తిమీర, కారం వేసుకొని మనం ఉడికించుకుందాం. ఆల్రెడీ బంగాళదుంపలు చక్కగా మెత్తగా ఉడికినాయి కదండి, అంత ఎక్కువ ఉడకబెట్టక్కర్లేదండి మనం. చూడండి, 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను కదా.
ఇప్పుడు మనం శనగపిండి లిక్విడ్లో మనం ఆల్రెడీ కారం వేస్తాం. ఇందులో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మనం చక్కగా కలుపుకొని పెట్టుకుంటే పూరీ కర్రీ అయిపోతుందండి. అంతే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూరీలు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. చూడండి పూరీ పిండి ఎంత చక్కగా స్మూత్గా అయిపోయిందో. ఎంత నానితే అంత బాగుంటుందండి పూరీ కూడా అంత చక్కగా పొంగుతుంది. ఇంకోసారి మనం పిండిని కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకుందాము. చిన్న చిన్న బాల్స్ మీరు పిండిని తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. చిన్న చిన్నవి తీసుకోవచ్చు, కొంచెం పెద్దవి తీసుకోవచ్చు, ఇంకా మరీ కావాలనుకుంటే చిన్నవి కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా తీసుకుని చక్కగా పూరీలు అద్దుకుంటున్నాను. ఈ పూరీ పిండి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, మనం పూరీ పిండితో అయినా చేసుకోవచ్చు. కానీ మైదా కొంచెం అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి మైదా అవాయిడ్ చేయండి, చాలా వరకు అవాయిడ్ చేయండి. చూడండి ఈ విధంగా మనం పూరీని తీసుకున్నాం కదా, బాల్స్ లాగా తీసుకుని ఇప్పుడు పొడి పిండి తీసుకొని అద్దుకుందాము. నేను చాలా తక్కువ అండి పొడి పిండి తీసుకోవటం, అందుకే అది చపాతీ కర్రకి అతుక్కుంటుంది. కొంచెం అంత మందంగా లేకుండా అంత పలసగా లేకుండా మీడియంలో మనం ఒత్తుకున్నాం అనుకోండి, పూరి చక్కగా పొంగుతుంది. అంత చూడండి అయితే అతుక్కుంటుందండి అది. నేను పొడి పిండి చాలా తక్కువ వాడతాను. చపాతీలోకైనా నేను ఆయిల్తోనే చపాతీ మొత్తం చేస్తానండి, ఎక్కువ పొడి పిండి వాడను. చూడండి ఈ విధంగా మనం ఒత్తుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది. ఇంకోటి కూడా అదే విధంగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా పలసగా అంత మందంగా లేకుండా అంత పలసగా లేకుండా మనం ఒత్తుకోవాలి. ఇప్పుడు వేరేది కూడా అదే విధంగా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పూరీలు వేసుకొని కాల్చుకుందాము. చూడండి కానీ ఈ పూరీ పిండితో పూరీ ఎంత చక్కగా పొంగిందండి, అసలు చాలా బాగా పొంగింది. ఇంకా దానికి నూనె కూడా ఎక్కువ పట్టలేదండి పూరీకి. ఫస్ట్ పూరీ వేసాను చూడండి, చక్కగా పొంగింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి నా వీడియో మీ వరకు చేరితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు వేరేది కూడా వేసి అట్లానే అదే విధంగా వేరే పూరి కూడా వేస్తున్నాను. అంతేనండి. సండే అనుకుంటాం కానీ సండే ఇట్లా వస్తుంది అట్లా వెళ్ళిపోతుంది. కానీ పని ఎక్కువ, మనకే ఎక్కువ పని ఉంటుంది కదా. రెండుది కూడా వేస్తున్నాను చూడండి. మూడు పూరీలు మనం వీడియోలో చూపించానని చూడండి ఎంత చక్కగా పొంగింది. ఈ విధంగా పొంగాలండి, మనకి పొంగితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంకో పూరి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి ఆలూ కర్రీ, పూరి కూర. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూద్దామా మనం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని, స్టీల్ బౌల్ చిన్నది తీసుకున్నానండి. ఇప్పుడు శనగపిండి 1 కప్పు తీసుకుంటున్నాను. స్ట్రైనర్లో వేసుకుని చక్కగా జల్లెడ పట్టుకుంటున్నాను. ఇందులో ఏమన్నా నలకలు ఏమన్నా ఉన్నాయి పోతుందని నేను స్ట్రైనర్లో వేసుకుని జల్లెడ పడుతున్నాను. చూడండి ఈ విధంగా మనం జల్లెడ తీసుకున్నా, ఇలాంటి స్ట్రైనర్ తీసుకున్నా చక్కగా పొడి పిండి వచ్చేస్తుందండి. దాంట్లో ఏమన్నా మట్టి ఏమన్నా ఉన్నా పోతుంది. పురుగులు ఏమన్నా ఓల్డ్ స్టాక్ ఉందనుకుని పురుగులు ఉంటాయి కదా. అదేవిధంగా ఒక 1/2 కప్పు బియ్య పిండి కూడా వేసుకుంటున్నానండి. 1 కప్పు శనగపిండి వేసుకున్నాను కదా, 1/2 కప్పు బియ్య పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, చిటికెడు పసుపు వేసాను, 1 టేబుల్ స్పూను లేకపోతే 1.5 టేబుల్ స్పూను కారం వేసుకున్నాను. పసుపు కొంచెం కలర్ఫుల్ ఉంటుందండి, అందుకు. మనం ఈ బజ్జీ దేంతో వేసుకుంటున్నామో తెలుసా? వామాకు, తమలపాకు రెండిటితో బజ్జీ వేసానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం తమలపాకుతో బజ్జీ చేశాను, బాగుందండి, చాలా టేస్టీగా ఉంది.
ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం పిండి కొంచెం జారుడుగా ఉంది కాబట్టి కొంచెం బాగానే వచ్చింది, కానీ ఆకు కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడు చిటికెడు వంట సోడా కూడా వేసుకొని కలుపుకుందాము. టైం ఉంటే ఒక అరగంట అయినా పెట్టుకుందాం, లేకపోతే నేను పావు గంటలో మనం పిండి కలిపి పెట్టుకున్నాం అనుకోండి, పిండి కూడా చక్కగా ఉప్పు కారం ఇది అవుతుంది, నానుతుంది కదా. ఒక పావు గంట నానింది అనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కంటెన్సెన్సీ చూసుకోవాలండి. పిండి మనకు కంటెన్సెన్సీ చూసుకున్నాం అనుకోండి, అప్పుడు బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనం పిండి కలుపుకున్నాం అనుకోండి, ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి బాగుంటుంది. నేను ఒక పావు గంట నానబెట్టేశానండి. 4:30కి నేను పిండి కలిపి పెట్టాను, 5కి వేసేసాను. 4:30కి పిండి కలిపేసాను, 4:15 5ంటికి వేసేసానండి. చూడండి, ఇప్పుడు తమలపాకులు 4 తీసుకున్నాను, వామాకులు 7 8 తీసుకొచ్చానండి, పక్కనే ఉంది మన చెట్టు. ఇప్పుడు దీన్ని వేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనం చూసుకుందాము. చూడండి, ఆయిల్ కూడా చక్కగా హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ముందు ఫస్ట్ వామాకుతో బజ్జీ వేసుకుందామండి. వామాకు హెల్త్కి మంచిది, అరుగుదలకి, డైజెషన్ చాలా చాలా బాగుంటుంది కదా. ఫస్ట్ 4 వేసుకున్నానండి. ప్యాన్ చిన్నదే తీసుకున్నాను ప్యాను. ముందు 4 వామాకుతో 4 సార్లు 4 వేసుకున్నాను. ఇవి చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఫ్రై చేసుకున్నాక. సండే మీ ఇంట్లో ఏ స్పెషలో చెప్పండి, కామెంట్ చేయండి. మా ఇంట్లో సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి పూరి ఆలూ కర్రీ, ఈవినింగ్ స్నాక్స్ వచ్చి వామాకుతో బజ్జీ, తమలపాకుతో బజ్జీ. వామాకు బజ్జీ ఎంతమందికి ఇష్టమో, తమలపాకు బజ్జీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి, చక్కగా ఇట్లా వేసానో లేదో చక్కగా విడిపోయి పైకి వచ్చేసినాయి, చూసారా అవి వామాకుతో. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదండి, ఎందుకంటే శనగపిండి బియ్యపిండి క్వాంటిటీ తక్కువ వేసుకున్నాను కదా. వంట సోడా వేసినా వేయకపోయినా బాగానే ఉంటుందండి, కానీ కొంచెం మెత్తగా ఉంటాయి అని చెప్పి వేసాను. ఎందుకంటే ఉట్టి శనగపిండి బియ్యపిండి వేసామనుకోండి కొంచెం గట్టిగా వస్తాయో అని చెప్పి కొంచెం ఒక చిటికెడే వేసాను. అయినా బాగుంది, చాలా చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ కూడా బాగుంది, డైజెషన్ బాగుంటుంది. వామాకుతో మనం ఏ రెసిపీస్ అయినా చేసుకోవచ్చు. ఇవి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక 4 వేస్తున్నాను చూడండి. అదేవిధంగా ఇంకొక 4 వామాకులతో వేసాను. సారీ అండి, ఫోన్ వచ్చింది కాబట్టి నా వీడియో కొత్త వాళ్ళకి ఎవరికైనా చేరితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడు రెండోసారి కూడా వేసాను చూడండి. ఈ సండే వ్లాగ్ కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇవాళ మీ ఇంట్లో ఏం స్పెషల్సో కామెంట్ చేయండి. ఎక్కడ కామెంట్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాయి కూడా తీసి పక్కన పెట్టేసుకొని తమలపాకుతో మనం వేసుకుందాము. చూడండి, ఫస్ట్ టైం వేసానండి, అయినా బాగానే వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. ఈసారి ఇంకొంచెం ఈ పిండి కొంచెం తిక్కగా కలుపుకొని మనం వేసుకోవాలి. బాగానే వచ్చిందండి, చూడండి, అయినా బాగానే వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా 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 బాగుంది. తమలపాకుతో కూడా చక్కగా వచ్చింది బజ్జీ అని. అంటే వెడల్పుగా ఎక్కువ ఉన్నాయి కదా, తమలపాకు 2 వేసుకున్నాను. 4 ఆకులు ఉంటే 4 తీసుకున్నాను. ఒకసారి 2 ఫస్ట్ 2 లేదా అని మళ్ళీ తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత 2 ట్రై చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా చాలా బాగా వచ్చింది. నా ఈ బ్లాగ్ గిన మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త రెసిపీస్ లైవ్స్తో మేము కానీ ఈ బజ్జీలకు ఆయిల్ మాత్రం అస్సలు పీల్చుకోలేదు. ఇది తీస్తున్నాను కదా, సాజిదా వంటిలుగా పెట్టానండి పేరు. తమలపాకులు అవి కూడా వేసి మా పిల్లల ఫొటోస్ ఉంటాయి డీపీలో. చూడండి, ఇప్పుడు 2 ఆకులు ఉన్నాయి కదా తమలపాకులు, అవి కూడా వేసానండి. అంతేనండి, ఇంకోసారి ఇప్పుడు వరకు మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ స్నాక్స్ వరకు నా ఈ సండే వ్లాగ్ గిన మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ విధంగానే నాకు సపోర్ట్ చేస్తారండి, ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నానండి. అనుకోవటం కదా, చేస్తారని నాకు చాలా నమ్మకం. సండే వ్లాగ్ ఉంది, పూరి కర్రీ ఈజీగా వామాకుతో బజ్జీ తమలపాకుతో బజ్జీ వాచింగ్ అండి. ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక రెసిపీ బాయ్.